హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చేతి రుచులు. ఇవాళ స్పెషల్ ఏంటో చూద్దాం పదండి. ఇలా కొబ్బరి అన్నం చేసుకుంటున్నాను అండి. కేజీకి ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. ఇట్లా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక కాయ, అందులోకి 3 పచ్చిమిరకాయలు, ఒక టమాటా, 2 ఉల్లిపాయలు చిన్నవేనండి 2 తీసుకున్నాను. కొత్తిమీర కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, 2 స్పూన్లు జీడిపప్పు, మసాలా తీసి కొంచెం, 1 కేజీ రైస్ కాబట్టి కొంచెం తీసుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్లు ఆయిల్, తగినంత ఉప్పు, పచ్చిమిరకాయలు, టమాటా, ఉల్లిపాయలు ముక్కలు చేసి పెట్టుకున్నాము. కొబ్బరి ముక్కల్ని మిక్సీలో గ్రైండ్ చేసుకొని వాటర్ పోసుకొని పాలు తీసి పెట్టుకున్నాం. ఇవ్వండి, చూస్తారు కదా, మిక్సీలో గ్రైండ్ చేసుకొని నీళ్లు కలుపుకుంటూ ఇలా కొబ్బరిలో నుంచి ఇలా పాలు తీసుకోవాలన్నమాట. ఇలా పాలు తీసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టుకున్నాం. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాము. కొబ్బరి అన్నానికి కావాల్సినవన్నీ ఇవి కదా. ఇందులో మనము తీసుకున్న రైస్ని బట్టి గ్లాస్తో కూల్చుకుంటాం కదా. మనం ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకుంటామో, ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర పాలు పోయాలి. గిన్నె వేడయింది కదా, ఇందులో నెయ్యి వేసుకున్నాం. ఇందులోనే ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ నెయ్యి కలిపి వేసుకున్నాం కదా. ముందుగా మసాలా దినుసులు వేసుకున్నాం. కొబ్బరి అన్నంలోకి ఎక్కువ మసాలా దినుసులు అవసరం లేదండి. జస్ట్ ఆ ఫ్లేవర్ అనేది తెలిస్తే చాలు. లైట్గా జీడిపప్పు, ఇందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేద్దాం. వీటిని లైట్గా కలర్ మారే వరకు వేపుదాం. ఇందులోనే కరివేపాకు వేసుకున్నామండి. ఉల్లిపాయలు ఇలా వేగినాయి కదా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం 2 స్పూన్లు. లైట్గా వేసుకున్నామండి. వేగింది కదా, అల్లం వేగింది కదా, ఇందులో టమాటా ముక్కలు వేస్తాం.
పటా ముక్కలతో పాటు కొత్తిమీర కూడా వేసుకున్నాం. ఉప్పు కూడా వేసేద్దాం. ఇందులోని మొత్తం కలుపుకుందాం. ఒక నిమిషం టమాటా మగ్గే వరకు మూత పెట్టుకొని ఒక నిమిషం మగ్గించుకుందాం. చూద్దాం ఒకసారి. టమాటా అయితే మగ్గింది కదా. చూడండి, టమాటా కొత్తిమీర అన్నీ మగ్గిపోయినాయి కదా. ఇందులో మనం కొబ్బరి పాలు పోసుకుందాం. చూడండి, 1 2 3 4 4:30 అనమాట. ఇదిగోండి, ఈ గ్లాస్తో 3 గ్లాసుల బియ్యం తీసుకున్నారు అనుకోండి. 4:30 గ్లాసు ఆ పాలు వాటర్ కలిపి మనం ఇలా ఎసురు పోసుకోవాలి. మొత్తం ఒకసారి తిప్పేసి ఈ కొబ్బరి పాలు ఇందులో పోసాం కదండి. ఇప్పుడే ఉప్పు చూసుకోండి. ఈ వాటర్లోకి సరిపడేంత ఉప్పు టేస్ట్ చేసి చూసుకోండి జాగ్రత్తగా. నాకైతే నేను వేసిన ఉప్పు సరిపోయింది. మీరు కూడా ఉప్పు ఇప్పుడే చూసుకొని సరిపోకపోతే వేసుకోండి. పాల నెయ్యి మరిగే వరకు మూత పెట్టుకుందాం. నేనైతే మామూలు రైస్ తీసుకున్నాను. ఎసురు కాగాక కడిగి వడకట్టి అందులో వేసుకుందాం. ఎసురు కాగిందో లేదో చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు మనం ఇందులో బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, ఆ బియ్యం వేసేద్దాం. చూడండి, బియ్యం వేసేసుకున్నాం కదా. ఇసరిలో స్టవ్ మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఒక 2 నిమిషాలు. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. వాటర్ ఫ్లై కదా. ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకొని ఒక్కసారికి కదిపి మొత్తం ఒకసారి కదిపి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గించుకుందాం. కొబ్బరి అన్నం మగ్గిందో లేదో చూసుకుందాం. మనం వేసుకున్న వేసుడు కరెక్ట్గా సరిపోయింది. టేస్ట్ చేద్దాం. కొబ్బరి అన్నం అయితే రెడీ అయిందండి. మనం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, మనం తీసుకున్న కొలతని కరెక్ట్గా సరిపోయింది. చాలా బాగా వచ్చిందండి రైస్ అయితే. అద్భుతం, అమోఘం. సబ్స్క్రైబ్ అవ్వ చేతులు.